సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 6 జూదం జీవితం. జరిగిన కథ. కోర్టు 15 రోజులు రిమాండ్ విధించడంతో యోగిని పోలీసులు తీసుకుని వెళ్లారు. సైవి తండ్రి కోసం ఏడవడం చూసిన మేఘ మనసు బాధతో తల్లడిల్లిపోయింది. ఇంటికి వెళ్ళాక కూడా తల్లి గురించి ఏడుస్తున్న పసిదాన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు తాతకి. సరిగ్గా అదే సమయంలో ఆయనకి కాల్ వస్తుంది. ఇక తరువాత కథ విందాం. కాల్లో అవతలి వ్యక్తి పాపకి ఫోన్ ఇవ్వమని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా మనవరాలికి ఫోన్ ఇచ్చిన సీతారామయ్య ఆ కాల్ ఎవరిదై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. సైవి పాపతో మాట్లాడి కాల్ పెట్టేసిన ఆమె వెనక్కి తిరగగానే, ఎవరికే తాతని ఏడిపించకుండా అన్నం తిను అని చెబుతున్నావు? ఎవరా పాపా అని అడుగుతున్న భామకు సమాధానం చెప్పకుండా గదిలోకి నడిచింది మేఘ. గడ్డ కట్టిన రుధిరం స్రావమయ్యే వరకు, కరుడు కట్టిన కన్నీరు కరిగిపోయే వరకు, మండే మనసు శీతల పవనమయ్యే వరకు, భగభగా మండే గుండె మంటలు వెచ్చని ఆవిరయ్యే వరకు, కళ్ళు కన్న కలల్ని కాలం కాల్చి బూడిద చేసిన తరుణాన మనసు చేసే మౌన పోరాటంలో జీవనయానం బద్దలైన వేళ, కంటికి కనపడని శత్రువుతో నిత్యం అలుపెరగని పోరాటం, జీవితపు సరిహద్దుల్లో జీవన సైనికుని యుద్ధం, అలుపెరుగని ఈ ప్రయాణం, దిగంతాల అంచుల వరకు పయనం. అనంతమైన మైదానం, రాళ్ళు రప్పలు. ఆ రాళ్ల మధ్య నుండి పరిగెడుతున్నాడు యోగి. ముల్లలాంటి రాళ్లు తగిలి కాళ్ళు చీరుకుపోతున్నాయి. చెప్పులు లేని పాదాల నుండి రక్తం స్రవిస్తుంది. అయినా ఆగని పరుగు, 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 అలుపెరుగని పరుగు, గమ్యం లేని పరుగు, విధికి చిక్కని పరుగు, నిసిరాత్రిని తలపించే దట్టమైన అడవి, కార్చిచ్చు, కార్చిచ్చు, అడవిని దహించి వేసే కార్చిచ్చు, మంటలు, మంటలు, దహించి వేసే మంటలు అడవిని దహిస్తున్నాయి. కార్చిచ్చు వచ్చేస్తుంది జనారణ్యాన్ని దహించడానికి. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. పారిపోండి, అందరూ పారిపోండి. చైత్ర, సైవి, పారిపోండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పరుగు, 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 అలుపెరుగని పరుగు, గమ్యం లేని పరుగు, విధికి చిక్కని పరుగు, మంటలు, మంటలు, నిలువెత్తు మనిషి ఆకారంలో మండిపోతున్న మంటలు. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావ్? కొరివె దెయ్యం, మంటల దెయ్యం, అమ్మా, తొందరగా రా అమ్మా. బాబు యోగి, రావద్దు, దగ్గరకు రావద్దు, పారిపో, ఇంట్లో నుంచి బయటకు పారిపో. మండుతున్న మంటల్లో నుండి అమ్మ మాటలు, కాదు కాదు, అరుపులు, ఏడుపులు. అప్పుడర్థమైంది 7 ఏళ్ల యోగికి ఆ నిలువెత్తు మంట అమ్మా అని. అమ్మా, 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 అమ్మా అని తుల్లిపడి లేచాడు యోగి. ఒళ్లంతా చెమటలు. ఎప్పుడో దగ్ధమైపోయిన గతం తాలూకు జ్ఞాపకాల అవశేషాలు గుండెల్లో మంటరేపుతున్నాయి. మలయ మారుతంలో చల్లబడుతున్న జీవితం మళ్లీ వేసవి వడగాల్పుల్లోకి ఈడ్చినట్లయింది. చైత్ర సహచర్యంలో మరిచిపోయాననుకున్న జ్ఞాపకాలు వీడని నీడల్లా మనసు మరుగున దాగున్నాయి. అమ్మా, అమ్మా అని ఆక్రోశించింది మనసు. 26 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడే జరిగినట్లు గుండెల్లో అగ్నిపర్వతాల కీలలు. కాలం కోరల్లో నలిగిపోయిన జీవితాలు. మనసును కళ్ళెం వేస్తున్నా ఆగనంటూ గతంలోకి పరుగులు పెట్టింది. గతంలో సత్తెన్న కేక వేసి, ధర్మరాజు గారు, ధర్మరాజు గారు, మిమ్మల్ని మునసబు గారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. సత్యవతి గడపకు అడ్డంగా నిలబడి, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంది. ధర్మరాజు, లేదులేవే, వెంటనే వచ్చేస్తాను, నేనక్కడ కూర్చోను అని హామీ ఇవ్వబోయాడు. మీరెప్పుడూ చెప్పే మాటలే, నేనెప్పుడూ వినే మాటలే. ఈరోజు మీరు వెళ్లారంటే నా మీదొట్టే
అంది సత్యవతి. లేదే, నిజంగా వచ్చేస్తాను. అంత పెద్ద మనిషి పిలిస్తే వెళ్లకుండా ఎలా? అన్నాడు ధర్మరాజు. మీరు గాని అక్కడ కూర్చుంటే రాత్రికి నా శవమే చూస్తారు అని ప్రతిజ్ఞ చేసింది సత్యవతి. అంత మాట ఎందుకులేవే, అరగంటలో వచ్చేను అంటూ గడప దాటాడు ధర్మరాజు. ధర్మరాజు నిజంగా ధర్మరాజే. ఎవరికైనా ధర్మం చెప్పడంలో, మాట నిలబెట్టుకోవడంలో ఊరందరికీ ధర్మరాజే. చివరికి జూదమాడటంలో కూడా ధర్మరాజుని మించిపోవడంతోనే అసలు సమస్య మొదలైంది. ఊర్లో పెద్ద మనుషులందరూ పేకాటకు ఒక బ్యాచ్ ఉన్నారు. అందరూ మునసబు గారి చావిట్లోనే చతుర్ముఖ పారాయణం మొదలు పెడతారు. ఒక్కోసారి 2 రోజులకు కూడా ఇంటికి రాడు ధర్మరాజు. ఆటలో డబ్బులైపోయినప్పుడు సత్యన్నను పంపి ఇంటి నుండి డబ్బులు తెమ్మంటాడు. సత్యవతి భర్తను ఈ దురలవాటు మానేయమని పోరు పెడుతూనే ఉంటుంది. ధర్మరాజు సత్యవతులకు యోగేంద్ర ఒక్కడే కొడుకు, 7 ఏళ్ల పసివాడు. వచ్చే సంవత్సరం సిటీకి కాపురం మారిపోయి అక్కడే కొడుకును చదివించుకుంటూ ఉంటే భర్త మారుతాడని సత్యవతి ఆశ. మునసబు గారి చావిడి దగ్గర కనపడిన తండ్రికి అడ్డం పడ్డ 7 ఏళ్ల యోగి, నాన్నా నాన్నా, డబ్బులివ్వవు, ఏమైనా కొనుక్కుంటాను అని అడిగాడు. స్కూల్కి వెళ్లకుండా ఇక్కడున్నావే అని అడిగాడు తండ్రి ధర్మరాజు. ఇప్పుడే సెకండ్ బెల్ కొట్టారు నాన్నా, వెళ్తున్నాను అంటూ పరిగెత్తాడు యోగి. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు యోగి. అమ్మా, నాన్న అన్నానికి రాలేదా అని అడిగాడు. సత్యవతి రుసరుసలాడుతూ, ఆ పాపిస్టి ఆట ఉంటే ఇక ఇల్లెందుకు గుర్తుకొస్తుంది అంది. ఇంతలో సత్యన్న వచ్చాడు. అమ్మా, అయ్యగారు పొలం కాగితాలు తెమ్మన్నారమ్మా అన్నాడు. సత్యన్న నమ్మకమైన మనిషే, అందుకే ఏం పనుందో అని కాగితాలిచ్చి పంపించింది సత్యవతి. సాయంత్రం ఇంటికి వచ్చిన యోగి, అమ్మా అమ్మా, మీసాల తాత ఉన్నాడు కదా, ఆయన నాన్న దగ్గర పేకాట్లో మన పొలం గెలిచాడట, మునసబు గారు అబ్బాయి రాజు నాకు చెప్పాడు అని కొత్త విషయం చెబుతున్నట్లు ఉత్సాహంగా అన్నాడు. సత్యవతికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. పొలం కాగితాలు తీసుకుని వెళ్లారంటే నిజమే అయ్యుంటుంది అనుకుంది. ఇకింతే, ఈయన మారరు అనుకుంటూ ఆలోచనలో పడింది. ఉన్న పొలం మొత్తం పోతే ఇక పుట్టింటివారు తనకి పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం 2 ఎకరాలు మాత్రమే ఊర్లో ఉంది. వేరే ఆదాయం లేనప్పుడు ఆ కొంచెం పొలంతో యోగి భవిష్యత్తు అందంగా ఎలా తీర్చిదిద్దగలం? ఆమెలో నిరాశ పడగ విప్పింది. చీకటి పడింది. ధర్మరాజు ఇంకా ఇంటికి రాలేదు. భోజనం కూడా చేయకుండా సత్యవతి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. యోగి కూడా తండ్రి కోసం ఎదురు చూస్తూనే నిద్రపోయాడు. భర్త తను ఎంత చెప్పినా మారడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. అంటే భర్తకు తనంటే అంత నిర్లక్ష్యమా? తన మాటంటే లెక్కలేని మనిషితో తనకేంటి? ఇక తను ఆయన కోసం ఆలోచించేదేమిటి? ఇక ఈ ఇంటి కోసం తను బతకవలసిన అవసరమేముంది? ఇలా ఆ చీకటి సమయంలో ఒంటరిగా ఉన్న సత్యవతి ఆలోచనలు ఎటు పోతున్నాయో ఆమెకి తెలియడం లేదు. చీకటి మనిషిలోని బలహీనతలను బయటపెట్టే మాయల మారి, మనిషిలోని నిస్సహాయతను పెంచే నీరవ నిశ్శబ్దం, మనిషిలోని ఆలోచనలను బయటపెట్టే అంతరంగం, మనిషి తీసుకునే తప్పు నిర్ణయాలకు సాక్షిభూతం. సమయం రాత్రి 11 గంటలవుతుంది. ఇంత సమయం వరకు ఇంటికి రాకుండా భర్త ఎప్పుడూ లేడు. మీరు గాని అక్కడ కూర్చుంటే రాత్రికి నా శవమే చూస్తారు అన్న తన మాటలు సత్యవతికి చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా పైకి లేచింది. ప్రతి మనిషి తన కోసం మాత్రమే ఆలోచించుకునే సమయం ఒక్కో సమయంలో వస్తుంది. ఇది వారి అస్తిత్వాన్ని ప్రశ్నించుకునే సమయం, తమ ఉనికిని చాటుకోవాలనే సమయం. అప్పటి వారి నిర్ణయమే వారికి తప్పనిసరి మార్గంలా అనిపిస్తుంది. ఆ సమయంలో వారికి వేరే వారి గురించిన ఆలోచన మనసు మూలల్లోకి కూడా రాదు. ఆ సమయంలో వారు తీసుకునే నిర్ణయాలకు కొన్ని జీవితాలు బలి అవ్వవచ్చు. ఆ సమయంలో వారికి అవేమీ పెద్ద ప్రయారిటీగా అనిపించవు. తానే నిజం, తన బాధే నిజం, తన నిర్ణయమే తగిన నిర్ణయం అనిపిస్తుంది. అంతే, ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన దానిలా దీపం కోసం చిన్న సీసాలో ఒత్తివేసిన దీపం బుడ్డిలోని కిరోసిన్ మీద వంపుకుంది.
ఆ ఒక్క క్షణం ఆమె తన నిర్ణయం వల్ల తన వారి జీవితాలు ఎంత తలకిందులవుతాయో ఆలోచించి ఉంటే, తన బిడ్డ జీవితం తాను లేకపోతే ఎంత నరకప్రాయం అవుతుందో ఆలోచించి ఉంటే, ఆ ఒక్క క్షణం తను ఆగి ఉంటే మరు నిమిషంలో మామూలుగా ఆలోచించగలిగి ఉండేదేమో. ఆత్మహత్య చేసుకునే వారికి చివరి క్షణమే కీలకం. ఆ క్షణం సరైన రీతిలో ఆలోచిస్తే వారికి ఇక జీవితంలో ఆత్మహత్య అవసరం రాదు. కాని సత్యవతి ఆగలేదు, ఆలోచించలేదు. కిరోసిన్ పోసుకున్న వెంటనే అగ్గిపుల్ల వెలిగించిన తరువాత కొడుకు ఇంట్లోనే పడుకుని ఉన్నాడని గుర్తుకు వచ్చి తల్లి పేగు కదిలింది. యోగి, యోగి అని తల్లి కేకలకు ఉలిక్కిపడి లేచాడు యోగి. మంటలు, మంటలు, నిలువెత్తు మనిషి ఆకారంలో మండిపోతున్న మంటలు. బాబూ, యోగి, రావద్దు, దగ్గరకు రావద్దు, పారిపో, ఇంట్లో నుంచి బయటకు పారిపో అని మండుతున్న మంటల్లో నుండి అమ్మ మాటలు, కాదు కాదు, అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. అప్పుడర్థమైంది 7 ఏళ్ల యోగికి ఆ నిలువెత్తు మంట అమ్మా అని. అమ్మా, 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 అమ్మా! ఒక్కసారిగా నిద్రలేచి అమ్మా, అమ్మా అంటూ అరిచాడు యోగి. బయటకు పారిపో యోగి అంటున్న తల్లి ఏడుపు యోగికి అర్థమవుతుంది. నాన్నేడి అని పక్కకు తిరిగి నాన్న మంచం చూశాడు. దానిమీద నాన్న లేడు. ఆ ఏడుపులోనే ఆలోచించాడు యోగి. నాన్న ఇంకా మునసబు గారి చావిడి నుంచి రాలేదా అనుకుని రివ్వున వింటిని విడిచిన బాణంలా బయటకు పరిగెత్తాడు యోగి. రాజమ్మత్త, రాజమ్మత్త అని పిలుస్తూ పక్కింటి తలుపులు దబాదబా బాదాడు. ఆ పిలుపు భీతావహంగా కంపించిపోతోంది. ఎవర్రా, ఏమైంది అంటూ తలుపు తీశాడు నరసన్న మామ. మామయ్య, అమ్మ, అమ్మ కాలిపోతోంది అని మాటలు కూడా తీసుకుంటూ అన్నాడు యోగి. అయ్యో సత్యవతమ్మ, ఏమైందే నీకు అంటూ లబలబలాడుతూ ధర్మరాజు గారింట్లోకి పరుగెత్తారు భార్యాభర్తలు. ఇంతలో ఈ గలాటాకు ఆరుబయట పడుకున్నవారు, పక్కన ఇళ్లవాళ్లు అందరూ హడావిడిగా లేచారు. నీళ్లు చల్లమనేవారు ఒకరు, కాదు దుప్పటి చుట్టాలని సలహా ఇచ్చేవారొకరు. 2 నిమిషాలలో వాతావరణమంతా గందరగోళంగా మారిపోయింది. మందపాటి రగ్గు చుట్టి మంటలు ఆర్పారు. కాని అప్పటికే చాలా వరకు కాలిపోయి స్పృహ కోల్పోయింది సత్యవతి. ధర్మరాజు గారు మునసబు గారి చావిట్లో ఉంటారు, పిలుచుకురండి అని పురమాయించింది ఒక ఆవిడ. నరసన్న గబగబా వీధిలోకి నడిచాడు. గుడ్డివాడి గాజుగోలి కళ్ళల్లా ఉన్నాయి వీధి లైట్లు. అభాగ్యుల బ్రతుకుల్లానే వెలగాలా ఆరాలా అని మినుకుమినుకుమంటున్నాయి. ఆ లైటు లేని చోట చంద్రుని వెలుగులోనే రోడ్డు స్పష్టంగా కనపడుతోంది. మునసపు గారి చావిడిలో మాత్రం లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆట ఆడేవారితో పాటు చూసేవారు కూడా ఉన్నారు. అక్కడ ఉన్న వారిలో నరసన్నకి ధర్మరాజు ఎక్కడా కనపడలేదు. ధర్మరాజు బావ ఏడ్రా అని అక్కడే ఉన్న సత్తెన్నని అడిగాడు నరసన్న. సత్తెన్న బాధగా, అప్పుడే పొద్దుగుంకుక ముందే వెళ్ళిపోయినాడు కదా ఆయన. ఈరోజు ఆయనకి మాసెడ్డ రోజు, ఏమైనాదో ఏమో, పొలం మొత్తం ఒకే పాలి ఆటలు ఎట్టేసినాడు అన్నాడు. ధర్మరాజు ఎక్కడికి వెళ్ళాడు? యోగి గతంలో ఏం జరిగింది? యోగి తల్లి సత్యవతి బ్రతుకుతుందా? యోగి గతం భవిష్యత్తుతో ముడిపడి ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.